మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా ఊరి దగ్గర అయిన ఒక వెంచర్ అనమాట. ఈ వెంచర్లో కూడా మొత్తం కరెంట్ ట్రాన్స్ఫార్మర్, అదేవిధంగా పోల్స్, అదేవిధంగా వాటికి వైర్స్ కూడా గీపించాడనమాట. అయితే టోటల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కరెంటు పోల్స్కు సంబంధించి ఏవైతే ఉన్నాయో లైటింగ్ ఆన్ ఆఫ్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ కేబుల్ బాక్స్ అయితే పెట్టాడనమాట. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కేబుల్ బాక్స్కు అదేవిధంగా ఆ కేబుల్ బాక్స్కు డిఫరెంట్ ఏంటిదంటే, బట్ ఆ కేబుల్ బాక్స్లో మెయిన్గా ఇందులో వచ్చేటి ఏంటంటే కాపర్ కడీలు, అదేవిధంగా ఎంసీబీ స్విచ్చెస్ అయితే వస్తాయన్నమాట. అయితే మీకు ఈ రెండుట డిఫరెంట్ ఏంటంటే, ఆల్రెడీ నిన్న రాత్రి అయితే ఇక్కడ దొంగతనం అయితే అయ్యిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక మీరు చూస్తున్నది ఇదే దొంగతనం చేసిర్రు. అందులో ఎంసీబీ స్విచ్చెస్, అదేవిధంగా అందులో కాపర్ కడీలు అయితే ఉంటాయి అన్నమాట. ఆ కాపర్ కడీలు అన్నీ కూడా ఎత్తుకుపోవడం అయితే జరిగింది. మొత్తం అయితే ఇరగా అయితే కొట్టిండనమాట. ఇక్కడ మీరు కేబుల్ బాక్స్ చూస్తారు కదా, దొడ్డు కేబుల్ బాక్స్. ఆ దొడ్డు కేబుల్ బాక్స్లో 2 రకాలు ఉంటాయి. అల్యూమినియం ఉంటుంది, కాపర్ ఉంటుంది. కాపర్ ఉన్న వాటికైతే రేట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదే అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కేబుల్ బాక్స్లో మొత్తం ఎంసీబీలు, కాపర్ కడీలు అయితే ఎత్తుకుపోవడం అయితే జరిగిందనమాట. ఇది కూడా డబ్బా కూడా ఎత్తుకపోతే అక్కడ అయ్యిపోతుండేమో. మంచిగా డబ్బా పుట్టినలోని కమ్ముకుంటే ఇది కూడా వస్తుండే. మొత్తం ఇవన్నీ కూడా డబ్బాలే ఉన్నాయి. రోజుకొక డబ్బా అయితే టార్గెట్ అయితే పెట్టారు అనమాట వీళ్ళు. ముందుగానేమో ఆ డబ్బాలో పోయింది, ఇప్పుడేమో ఈ డబ్బాలు ఎత్తుకపోతారు. బట్ యజమాని మంచి పైసలు ఉన్నట్టుండు, అన్నీ అయితే హై క్వాలిటీ మెటీరియల్ అయితే పెట్టుకున్నాడు. బట్ దొంగలు అయితే ఉంచుతలేరు అనమాట. అన్ని మెటీరియల్ ఎత్తుకపోడు అది అయితే చేస్తారు. అంతెందుకు మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కరెంటు స్తంభం ఉంది కదా, లైటింగ్ స్తంభం, స్ట్రీట్ లైట్. ఈ స్ట్రీట్ లైట్కి సంబంధించి ఎంసీబీ కూడా ఎత్తుకపోయారు. మీరు ఇక్కడ చూడొచ్చు, చూస్తారు కదా. కాకపోతే ఇది చాలా ప్రమాదం అన్నమాట. ఎందుకంటే ఇది ట్రాన్స్ఫార్మర్, అక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ అయితే ఉందన్నమాట. ఆ ట్రాన్స్ఫార్మర్ అయితే ఎప్పుడైతే ఆన్ చేస్తారో ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ పవర్ వస్తుంది కాబట్టి ఇక్కడ కానీ ఇక్కడ ఎంసీబీలో కానీ డైరెక్ట్ పవర్ వస్తుంది కాబట్టి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ ఇది చాలా ప్రమాదం అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, కొన్ని కనెక్షన్స్ అయితే ఇట్లా ఏడలా పడుతున్నాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అంతెందుకు ఇక్కడ చూడొచ్చు, స్తంభం దగ్గర చూడండి, వైర్స్ ఈ విధంగా డైరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అది ఆన్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఎవరైనా ముట్టుకోవాలి కానీ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా చూపిస్తారండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంకొక పోల్ అన్నమాట. నేను ఇంతకుముందు చూపించింది ఆ పోల్ అనమాట. డబ్బా కింద పడి ఉన్నది ఏదైతే దొంగతనం అయింది ఏదైతే చూపించిందో ఆ పోల్ పక్కకే ఇంకో పోల్ అనమాట. ఇలాంటి పోల్స్ ఇంచుమించు 60-70 ఉన్నాయన్నమాట. అన్నిట్లకి ఎంసీబీలు అయితే ఇకపోయారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా చూడండి, క్యాబ్ బీకి వాడేసారు, అందులో ఎంసీబీ విక్కపోయారు అనమాట. అందులో కూడా ఇది ఒక్కటే అని కాదు, ఇందులో ఉన్న అన్ని స్తంభాలలో కూడా ఎంసీబీలు అయితే విక్కపోవడం అయితే జరిగిందనమాట. అన్నిటికీ కూడా ఎంసీబీలు అయితే విక్కపోవడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అది ఆన్ చేయాలి కానీ షార్ట్ సర్క్యూట్ అది అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇదైతే కాకపోతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. బట్ మెయిన్గా ఏంటంటే ఇది కరెంటుదే జర తేడా ఉందన్నమాట. అందుకోసమే చాలా ప్రమాదం ఉంది. బట్ మీకు తెలియడానికైతే నేను వీడియో అయితే చేస్తున్నాను. దీనివల్ల నాకు కొరిగేది ఏం లేదు. బట్ మీకు తెలియడానికైతే ఈ వీడియో అయితే మీకైతే చేస్తున్నా, మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే. అయితే దీనికి మెయిన్ కారణం ఏంటంటే, దీనికి సెక్యూరిటీ లేకపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే, వాడు మామూలుగా పోవడానికి అయితే దారి ఇచ్చిండు, మంచిగా గేట్ అన్నీ ఓపెన్ చేసి పోయిండు. కానీ ఇప్పుడు ఎవరైతే తాగడానికి కానీ మందు తాగడానికి ఎవడైతే వస్తాడో అలాంటి వాళ్ళు తాగిన మైకంలో ఇంకోటి ఏంటంటే దొంగలకు కూడా అనుకూలంగా అయిపోయిందనమాట. దీనికి సెక్యూరిటీ లేక ఇలాంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా. కాకపోతే పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వాకింగ్ చేయడానికి అయితే చాలా బాగుందన్నమాట ఇది. అంతే ఫ్రెండ్స్, మీకు
తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా ఇంకోటి మీకు చెప్పడం అయితే మర్చిపోయాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నల్లలు కూడా ఎత్తుకపోయారు అనమాట. ఇందులో ఉన్న నల్ల ప్లాస్టిక్ పైప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎత్తుకపోయారు ఇందులో. ఒకప్పుడు బాగా అనిపిస్తుండే, అవి కూడా ఎత్తుకపోయారు. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. బట్ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే చేస్తున్నా. థ్యాంక్ యూ.